కోలీవుడ్ బాలీవుడ్ ఇప్పుడు ఎక్కడ చూసినా హీరోలు 1+1 ఆఫర్ ఇస్తున్నారు. ఆల్రెడీ త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ డబుల్ ఫోటో కాన్సెప్ట్ కి సై అన్నాడంటున్నారు. బాలయ్య డబుల్ ధమాకా కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు ఈ లిస్ట్ లో రజనీ, విజయ్, షారుఖ్ కూడా చేరిపోతున్నారు. బాలీవుడ్ బాద్షా ఒకేసారి 2 సినిమాలు పూర్తి చేయటం కాదు, ఒకే మూవీలో 2 పాత్రలతో కూడా డబుల్ ఇంపాక్ట్ కి రెడీ అయ్యాడు. ఆర్ట్లీ మేకింగ్ లో చేస్తున్న జవాన్ తో పాటు తను ఆల్రెడీ చేసిన పఠాన్ మూవీలో కూడా డ్యూయల్ రోల్ లో కిక్ ఇవ్వబోతున్నాడట షారూఖ్ ఖాన్. నటసింహం బాలయ్యకి డ్యూయల్ రోల్ కొత్త కాదు. తను డబుల్ ధమాకా ఇచ్చిన ప్రతిసారి హిట్ రాక తప్పదు. సింహ, అఖండ ఇలా ఎన్నో సినిమాలు హిట్ మెట్టెక్కాయి. ఇప్పుడు గోపీచంద్ మరణేని మేకింగ్ లో కూడా డ్యూయల్ రోల్ లో షాక్ ఇవ్వబోతున్నాడు బాలయ్య. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతికి కూడా ఒకే మూవీలో 2 కాదు 3 పాత్రలేసిన అలవాటు ఎక్కువ. అలాంటి హిట్లకి సక్సెస్ రేట్ ఎక్కువ. అందుకే తెలుగు సినిమాతో ఇక్కడ అడుగు పెడుతూనే తను డబుల్ ధమాకాకు రెడీ అయ్యాడు. వంశీ పైడిపల్లి మేకింగ్ లో విజయ్ దళపతి చేస్తున్న వారసుడు మూవీలో తండ్రిగా కొడుకుగా కనిపించబోతున్నాడు ఈ తమిళ స్టార్. అదిరింది, విజిల్ ఇలా చాలా సార్లు డ్యూయల్ రోల్ వేసి దుమ్ము దులిపాడు విజయ్. ఇప్పుడు సేమ్ సీన్ రిపీట్ చేయబోతున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా డబుల్ ఫోటో కాన్సెప్ట్ కి సై అన్నాడు. నానిలో కేవలం ఏదో ఒక చిన్న సీన్ లో తండ్రి కొడుకుగా కనిపించిన మహేష్ ఇప్పుడు నిజంగానే తండ్రి కొడుకుల పాత్రలో కనిపించబోతున్నాడు. త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ బాబు చేయబోయే సినిమాలు ఫ్లాష్ బ్యాక్ లో తండ్రిగా, ప్రెజెంట్ లో కొడుకుగా కనిపించబోతున్నాడట సూపర్ స్టార్. కాకపోతే 2 కథలు పార్లల్ గా చూపిస్తారని తెలుస్తోంది. 2 పాత్రల వయసు సేమ్ ఉంటుందని ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ డ్యూయల్ రోల్ వేసి చాలా కాలమైంది. ఇప్పుడు నెల్సన్ మేకింగ్ లో రజనీకాంత్ చేయనున్న మూవీ డ్యూయల్ రోల్ కాన్సెప్ట్ తో ప్లాన్ చేశారని తెలుస్తోంది. ముత్తు, అరుణాచలం తర్వాత మళ్లీ అలాంటి ప్రయత్నమే చేయబోతున్నాడు తమిళ సూపర్ స్టార్.